అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు మస్తు వార్తలు తీసుకొచ్చిన మీకోసం వార్తలు చూసే ముందు ఏం చేయాలి హెడ్లైన్స్ చూద్దాం పారి వింత ప్రయోగాలు చేస్తున్న ఇంద్రబాబు అర్జెంట్ గా ఇది కనిపెట్టి ప్రారంభించాలి ప్రారంభించాలి తక్కువ ఆస్తి రాసిండట రేణు దేశాయ్ పిల్లలకు నెటిజన్లు సురుకులు పెడుతున్నారు పవన్ కు ఒకే సీటులో దస్తేసిన ఇద్దరు మహిళలు పొట్టు కొట్టుకున్నారు వాళ్ళ మొగుళ్ళు నామినేషన్ అయ్యే చిల్లర పైసలు పట్టుకొచ్చింది అక్క గంప గుత్తగా పడతాయో మరి ఓట్లు అక్క ఖాతాలా భర్తకు గుడి కట్టించింది భార్యామని ఎంతమంది చూపగలరు ఈ తీరు ప్రేమని ఎన్నికల ప్రచారంలా కొందరు లీడర్ల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది ఇగండ్ల టీడీపీ పెద్దసారైతే జనాలకు ఏకంగా ఈస్టమన్ కలర్ సినిమా చూపెడుతున్నాడు మళ్ళా గెలుస్తే సందమామను తెచ్చి చేతుల పెడతామన్నట్టే మస్కా కొడుతున్నాడు అన్నట్టు పెద్దసారంట యాదికొచ్చింది మన ఇంద్రబాబు సారు ఏం చేస్తున్నాడో కదా ఏ మాత్రం ఇందులో కలిపి ఎటు షిఫ్ట్ చేస్తే ఇక్కడ ప్రయోగం సక్సెస్ అయినట్టే ఆ ప్రయోగం సక్సెస్ అయ్యే టైం దగ్గర పడింది అబ్బో థామస్ అల్వా ఎడిసన్ రేంజ్ లా ఏమో ప్రయోగాలు చేస్తున్నాడు కదా ఈయన అయ్యా ఇంద్రబాబు గారు ఏంటి త్వరగా చెప్పు నాకు చాలా పని ఉంది ఎన్నో కనిపెట్టాలి నేను త్వరగా చెప్పు ఏంటి చాలుతి సక్కదను పని లేని ఏంకమ్మ పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టు ప్రచారం విడిచిపెట్టి ఏం ప్రయోగాలు చేస్తున్నావు నువ్వు ఏదైతే ఉందో ఏదో ఒక బాబాస్త్రం ఏది ప్రయోగించాలంటే అందరూ నేను చెప్పినట్టే వింటారు నాకే ఓటు వేస్తారు దాంతో నేను గెలుస్తాను నేను గెలుస్తాను అమ్మో మిమ్మల్ని చూస్తుంటే పాతాళ భైరవి సినిమాల నేపాల మాంత్రికుడే అదికొస్తున్నాడు మరి శక్తుల కోసం మాంత్రికుడు పూజలు చేసినట్టు నువ్వు అధికారం కోసం ప్రయోగాలు చేస్తున్నావు కదా ఏం మాట్లాడుతా ఉన్నాను వెళ్ళిపోయి ఇక్కడ నుండి నా ప్రయోగానికి అడ్డం రాకు అర్జెంట్ గా ఇది కనిపెట్టి ప్రారంభించాలి ప్రారంభించాలి అట్లా నవ్వకండి సార్ భయం అవుతున్నది అవుతుందా భయం అవుతుందా అదే నాకు కావాల్సింది నన్ను చూసి అందరూ భయపడి నాకే ఓటేయాలి అందుకే ఈ ప్రయోగం నీ ప్రయోగం పందులు ఎత్తకపోను అసలు ఏం ప్రయోగం ఇది ఏదో ఒక ఇంటర్నేషనల్ హైటెక్ సింగపూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైరసా దీన్ని ప్రయోగిస్తే నాకు ఓటు వేయను అనుకునే వాళ్ళందరూ కూడా భయపడి నాకే ఓటేస్తారు త్వరలోనే దీన్ని ప్రారంభించబోతా ఉన్నాను అధికారం లేకపోయేసరికి ఆఖరికి ఇట్లాంటి అడ్డమైన ప్రయోగాలకు కూడా వెనుకాడతలేవన్నట్టు నువ్వు దయచేసి అధికారం మాటెత్తకు ప్లీజ్ ఇప్పటికే 4.5 ఏళ్లకు పైగా నాకు నిద్ర పట్టట్లేదు మరి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేసి ఉంటే ఇట్లుండేది కాదు కదా పరిస్థితి మంచి చేసే చెడ్డ అలవాటు నాకు లేదని తెలుసు కదా తెలుసు మీకు వెన్నుపోట్లు తప్ప మంచి చేసుడు తెలియదని బాగా తెలుసు గాని నువ్వు ఆగు అసలే ఈసారి అధికారం వస్తుందనే నమ్మకం నాకు లేక నేనేదో ప్రయోగాలు చేసుకుంటా ఉంటే డిస్టర్బ్ చేస్తా ఉన్నావు వెళ్ళిపోయి ఇక్కడ నుండి పబ్లిక్ మంచి చేయవయ్యా లీడరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నా ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది నాకు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసిపోతుంది తాయెత్తు పంపుతున్నా పూజలు చెయ్యండి అనుకుంటా ఏంది నీ హైటెక్ తాంత్రిక వేషాలన్నీ మరేం చేయమంటావు ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎవరు కూడా నన్ను పట్టించుకునేలా లేరు ఈసారి నాకు గుండు సున్నానే మిగిలేలా ఉంది అందుకే దీన్ని తయారు చేసి ప్రారంభిస్తా నా ప్రయోగం సక్సెస్ అవ్వాలి సంటి పొలగాలు దడుచుకునేటట్టు ఏందా నవ్వు అర్జెంటుగా ఆ సామాన్ బయట పడేస్తావా లేకుంటే వచ్చి గడ్డ మీద ఒక్కటి గుద్దుమంటావా ఏంటి అలా మాట్లాడుతా ఉన్నావు నన్ను చూస్తే భయం అయ్యట్లేదా నీకు నిన్ను చూస్తే కూడా భయం అవుతుందా ఎవరికన్నా మరి ఇందాక భయం అవుతుంది అన్నావు కదా నువ్వు పబ్లిక్ ఇచ్చిన హామీల విషయాలు ఆడినట్టే అబద్ధం ఆడినా కానీ నిన్ను చూస్తుంటే చంద్రబాబే గుర్తొస్తున్నాడు నాకు ఆయన
ఎందుకు? ఆయన కూడా ఒకటి ప్రారంభించిండట. ఏంటది? పబ్లిక్ తో పాటు నువ్వు కూడా విను, తెలుస్తది. నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా. విన్నారా? కరోనాను ప్రారంభించిండట బాబు. ఈ ముచ్చట తెలవక ఇన్ని రోజులు చైనా వాళ్ళను తిట్టిండ్రు అందరూ. కానీ ఇప్పటి వరకు లోకేష్ స్పీచ్ ఇంటనే మస్తు నవ్వొచ్చేదంటే దానికి ఇప్పుడు బాబు కూడా తోడయ్యి ఇంకెక్కువనే నవ్విస్తున్నాడు కదా పాపం బాబు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు పావలా పనికి రూపాయి పావలా ఆస్తులు కూడబెట్టిన ప్యాకేజీ స్టార్ను చూసి అందరూ పరేషాన్ అవుతున్నారు. ఎన్నికల సంఘానికి ఆయన ఇచ్చిన అఫిడవిట్ చూస్తే పాతాళ భైరవి సినిమానే అదికొస్తుంది అనుకుంటున్నారు. ఇన్ని దినాలు తన ఆమ్దాని గురించి చెప్పింది ఒకటైతే ఇప్పుడు ఆ అఫిడవిట్లో చెప్పిన లెక్కలు ఇంకో లెవెలు అని సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరుగుతున్నది. గవ్వ రాబడి లేదు, గడియ రికాం లేదు అన్నట్టు అటు సినిమాలు లేవు, ఇటు సీట్లు లేవు, అయినా సరే బాగానే కమాయించిండు మన పవనాలు అని సోషల్ మీడియాలో అనుకుంటున్నాము. ముచ్చట తనకు 209 కోట్ల ఆస్తులు, 65 కోట్ల అప్పులున్నట్టు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ల రాసిండు సారు. సినిమా హీరో కాబట్టి ఇన్కమ్ బాగానే ఉంటది, కానీ నడమ తన సినిమాలను వైసీపీ గవర్నమెంట్ ఆడనీయలేదని మొత్తుకుంటుండు పవన్. మరి సినిమాలే ఆడనీయకపోతే ఆస్తులు ఎట్లా పెరిగినాయి అని క్వశ్చన్ చేస్తున్నారు జనాలు. 2 నెలల కిందటనే హైదరాబాదు మంగళగిరిలో 25 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడట పవన్. జూబ్లీ హిల్స్ లో ఇల్లుకు మార్కెట్ వాల్యూ 31 కోట్లుంటే ఒరిజినల్ గా 100 కోట్లు ఉంటదట. జస్ట్ 3 ఏళ్లల్లా 14 కోట్లు పెట్టి 8 కార్లు కొన్నాడట. జగన్ నా సినిమాలను ఆడనీయలే, నా ఆదాయం మీద దెబ్బ కొట్టినని శోకాలు పెట్టినావు కదా, నీ సినిమాలు ఆడకపోతే ఇంతగానం ఆస్తులు ఎట్లా కూడా పెట్టినావు అంటే ఇదంతా బాబు గారు ఇచ్చిన ప్యాకేజీ పవరేనా అని అడుగుతున్నారు జనాలు. 2019 తర్వాత వకీల్ సాబు, బ్రో, భీమ్ల నాయక్ అనే సినిమాలు తీసిండు. ఆ 3 సినిమాలు కలిపి 250 కోట్లు కూడా వసూలు చేయలే, కానీ పవన్ మాత్రం 200 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఏంది మరి దీని వెనక మతలబు అని అడుగుతున్నారు. మంగళగిరిలో కూడా పవన్ 100 కోట్లు పెట్టి ఇంటి జాగాలు కొన్నాడట. అందులో ఒక జాగా వాళ్ళ అమ్మాయినకు గిఫ్ట్ ఇచ్చిందట. అంటే మంగళగిరిలో జాగాలు కొన్నాడు కాబట్టి రేపు పొద్దున అక్కడ భూముల రేట్లు ఇట్లా పెరిగితే మంచి రేట్ వస్తుంది అని బాబు చెప్పినట్టున్నది. అందుకే అక్కడ పెట్టుబడి పెట్టిండు అని అనుకుంటున్నారు మంగళగిరి ప్రజలు. కానీ పొద్దున్న లేస్తే నీతి సూక్తులు వల్లించే పవనాలు తన ప్రస్తుత భార్య లెజినోవా పిల్లల కంటే కూడా మాజీ భార్య రేణుదేశ పిల్లలకు తక్కువ ఆస్తి వంచిచ్చినట్టు అఫిడవిట్లు ఉన్నది అని ఇదేం పద్ధతి పవన్ అన్న, వాళ్ళు నీ పిల్లలు కాదా అని నిలదీస్తున్నారు నెటిజన్లు. నోరు తెరిస్తే నీతులు, అఫిడవిట్లో బూతులు, ఇదేం పద్ధతి పవన్ అన్న అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏందయ్యా అంటే ఆయన చూపించిన మొత్తం ఆస్తిల 10% ఈ 2 నెలల టైంలోనే ఉన్నాడట. అంటే సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు అంటాడు కదా, ఆ బాబు సంగతి ఏందో గాని పవన్ బాబు మాత్రం బాగానే సృష్టించుకుంటున్నాడు సంపద అనుకుంటున్నారు జనాలు. సినిమాలు చేసి ఆ పైసలతో పార్టీని నడుపుతున్నాను అంటాడు పవన్, కానీ పార్టీని పాతర పెట్టి ప్రాపర్టీ పోగేస్తున్నాడు అనేది మాత్రం నిజం అని వాళ్ళ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారట కొంతమంది. గట్లున్నది చూడండి ఇక సారు వారి కథ. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా కొందరు ముఖ్యమైన లీడర్లు వాళ్ళ బిజీలో వాళ్ళుంటే పాపం సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి సారు మాత్రం గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే పనిలా మస్తు అంటే మస్తు బిజీలు ఉంటున్నాడు. మరి అలా ప్రెస్ మీట్ పెడతానని కబురు పెట్టిండు. చూసొద్దాం సార్ ఏం చేస్తున్నాడు. జగ్గారెడ్డి సారు ఏం చేస్తున్నారు? ఓ సారు, రాత్రిలు నిద్రపోలేదా? ప్రెస్ మీట్ దగ్గర కూర్చొని ఒళ్ళిర్పులో పెడుతుండ్రు. ఖాతా మంచిగానే ఉన్నది పట్టు, ఇంతసేపు ఒళ్ళిర్పులో పెట్టిండు, ఇప్పుడు చెవిలేలు పెట్టి తిప్పుతున్నాడు. ఓ సారు, మీరు మీడియా ముంగట ఉన్నారు, అవన్నీ ఇంటి దగ్గర చెయ్యాలి. అబ్బో అబ్బో, డప్పు బగ్గనే కొడుతున్నారు. ఏందా జోరు? ఏం గుర్తుకొచ్చింది? నీ కథ చల్లగుండా ఇప్పుడే డప్పు కొట్టి అప్పుడే తలకాయ పట్టుకున్నాడు, మళ్ళా ఏమైంది సారు? ఏంది మీరు డప్పు కొట్టుడు చరిత్రనా? సార్ జర మాట్లాడుండ్రి సార్. ఏంది మౌనవ్రతమా? సార్ ఏం కావాలి మీకు? ఓ ఓ ఓ సారు, కీసల సైగలు గిలాసల సైగలు ఏంది? ఏమైంది సార్? ఏమన్నా మాట్లాడుండ్రి. ఆగో, నాతోని మాట్లాడమంటే ఫోన్లో మాట్లాడతాడు. ఓ జగ్గారెడ్డి
సారు, మిమ్మల్ని పిలిచేది. ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు ఏం చెప్తున్నంటే ఏం చెబుతున్నారు సార్? చేయలేదు, వాళ్ళ కుటుంబం గాంధీ ఫ్యామిలీ ఏం చేసిందని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడతారు. ఇది చెప్పేటందుకు ప్రెస్ మీట్ పెట్టిండ్రా? ఎవడైనా బాంబు వేస్తే బాగుండని చూస్తున్నారు బీజేపీ. అమ్మో, ఎక్కడ సార్? పోయి బాంబులు అంటున్నారు. ఇగో నేను ఉంటా సార్. క్లోజ్ సార్. మరి మీరు బాంబులు గీంబులు అంటున్నారు, ఇంతసేపు మాట్లాడమంటే యాక్షన్ డ్రామా చేసిండ్రు. అవి ఉంటా సార్ నేను. గంపనెత్తిన పెట్టుకొని ఎవరన్నా ఏటన్నా పోతే ఏమనుకుంటారు? తోటకూర, గోంగూర, పుంటికూర, పాలకూర, గంగవాయల కూర గిట్లా అమ్ముతున్నారేమో అని అనుకుంటారు. కానీ ఈడ మాత్రం ఒకళ్ళు నెత్తిన గంప పెట్టుకొని ఎలక్షన్ నామినేషన్ వేసే దగ్గరికి పోయిండ్రు. అరే అదేంది, ఆడిపోయి ఏం చేస్తారు? కూరగాయలు, ఆకుకూరలు గిట్లా అమ్ముతారా? అదేం లేదు. నెత్తిన గంపలో చిల్లర కాయన్లు పెట్టుకొని నడుచుకుంటా సీదా నామినేషన్ సెంటర్కి పోయి కరీంనగర్ పార్లమెంట్కు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది మానసారెడ్డి అనే ఈ అక్క. అరే ఇదేంది, చిల్లర కాయన్లతోని నామినేషన్ వేసుడే ఇచ్చత్రం అంటే మీదికెళ్ళి ఆ పైసలను మళ్ళా గంపలో పోసుకొని పోవుడేంది, మళ్ళా పైసలను ఆఫీసులనే లెక్క పెట్టుడేంది అంటే మరి అదేగా తమాషా. అందరి లెక్క నేను రాజకీయం చేస్తే ఏముంటది కిక్కు? అట్లయితే ఏదన్నా పార్టీలో చేరి నార్మల్ పాలిటిక్స్ ఎద్దును. అందరికంటే వెరైటీ ఉండాలే, పబ్లిక్కు సేవ చేయాలనని ఈ ఉపాయం చేసిన. చిల్లర పైసలతోని నామినేషన్ వేసిన అని చిల్లర రాజకీయం అనుకోవద్దు. అసలు నేను చేసేది రాజకీయం కాదు, పబ్లిక్కు సేవ చేసేటందుకు డిఫరెంట్గా ప్రయత్నం చేస్తున్నా. అందరు ఆశీర్వదించాలే, ఓటేయాలని చెప్పుకొచ్చింది. కానీ ఏమన్నా ఇచ్చంత్రంగా ఉన్నదా పోన్రి. మరి ఈ చిల్లర పైసలను ఏడికెళ్ళి తెచ్చిందో, లేకుంటే చిన్నప్పటి సంది దాసుకున్న పైసలను నామినేషన్ వేసిందో గాని తెలంగాణ అంతటా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఒక దిక్కు ఐపీఎల్ మ్యాచ్లు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2020 పంచులు. వీళ్ళు ఒకటంటే వాళ్ళు రెండు అంటున్నారు, వాళ్ళు రెండు అంటే వీళ్ళు ఇంకో రెండు ఎక్కువ తగిలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య తగ్గాఫార్ నడుస్తున్నది. ఇద్దరిని ఒక దగ్గర కూసోబెట్టి ఏం చెప్తారో చూద్దాం. హరీష్ రావు సారు, మీరు షురూ చేయండి. అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది ఫస్ట్. మళ్ళా ఏం అబద్ధం ఆడిండు సారు రేవంత్ రెడ్డి? ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. చేస్తాడు, తీరాదు. తొందర ఏమున్నది? 15 ఆగస్టు లోపట చేస్తానన్నాడు కదా. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు, నువ్వు రేపు ఎగబెట్టవని గ్యారెంటీ ఏంది? ఓ రేవంత్ సారు, 15 ఆగస్టు లోపట చేస్తావా అని అన్నమాట కదా, గ్యారెంటీగా చేస్తావా ఎగబెడతావా అని అడుగుతున్నాడు హరీష్ రావు సారు. 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. 15 ఆగస్టు లోపట రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని అడుగుతున్నాడు హరీష్ రావు సారు. నువ్వేమంటావు? నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. అంత గట్టిగా చెప్పిండంటే నిజంగానే 15 ఆగస్టు లోపట రుణమాఫీ అయిపోతుంది కావచ్చు. ఓ హరీష్ రావు సారు, సవాల్ ఇన్నావా? నువ్వేమంటావు? నీ సవాల్ నేను తీసుకుంటున్నా. వామ్మో, ఎవరు తగ్గుతలేరు కదా. దబ్బున రేవంత్ రెడ్డి సారు, నిజంగానే 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే ఏం చేస్తావు సారు? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. ఇంత డేర్గా చెప్తున్నావంటే నీకు సుత రేవంత్ రెడ్డి సారు పనితనం మీద బాగానే నమ్మకం ఉన్నట్లున్నది కదా. రేవంత్ సారు మాటలు వింటుంటే అమలు చేసేటట్టే ఉన్నాడు. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఏదో అప్పటి మంది హామీలు అయితే ఇచ్చిండ్లు కానీ అమలు చేయాలంటే ముక్కులకు వస్తాంది వాళ్లకు. అయినా చేస్తామంటున్నాడు కదా, 15 ఆగస్టు దాకా ఆగుర్రి. మరి ఊరిమి మంగళం మీద పడ్డట్టు ఆర్టీసీ బస్సులల్లా ఆడోళ్ళ పంచాదులు పోయి మోగోళ్లకు చుట్టుకుంటున్నదుల్లా. ఇక ఇదంతా పక్కన పెడితే నా పెనిమిటిని కొడతావా అని ఆ అక్క, చల్ నీ పెనిమిటే నా మొగుడిని కొట్టిండు అని ఈ అక్క. భార్యాభర్తలు కలిసి బస్సులు ఎక్కితే ఇవే పంచాదులు పొట్టు కొట్టుకుంటున్నారు. చూడరాదుండ్రి, కొద్ది రోజులు చల్లబడ్డ పంచాదులు పగటిపూట ఎండల కంటే ఎక్కువ వేడెక్కినాయి. ఓ ఓ ఓ టైరోనే అన్నలు, టైరో కొడుకా అంగిలు జింపుకున్నారు కదా. అయ్యో
జల్దిని ఆపి మీరు జరుగుండ్రక్కలు వాళ్ళ కోపం అంతా మీ మీద చూపెట్టి మిమ్ముల కొట్టగాలే. ఇంతకు ఏమైంది, ఎందుకు కొట్టుకున్నారు, అసలు బస్సుల కీసులాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మహబూబాద్ జిల్లా తొర్రూరు నుంచి హైదరాబాద్ ఉప్పల్కు పోయే గీ బస్సుల గీ అక్క ఖర్చీఫ్ వేస్తే అటు దిక్కకొచ్చి కూసున్నదట. అంతే, ఇంకేమున్నది. మాట వెరిగి జుట్టు పట్టుకునే దగ్గరకు వచ్చేసరికి ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన భర్తలు చల్ నీ భార్యదే తప్పంటే చల్ నీ భార్యదే తప్పు అని సీట్ల సందులనేదో అనుకున్నారు. ప్రయాణికులు కండక్టరు నచ్చ చెప్పితే ఎవరి జాగల వాళ్ళు కూర్చున్నారు. అంతా సద్దు మణిగింది గాని చూడుండ్రి ఎట్లా కొట్టుకుంటున్నారో. ఫ్రీ బస్సులు పెట్టినాక పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గేసరికి అంతసేపు వెయిట్ చేసిన జనాలు సీట్ల కాడిట్లా కొట్టుకుంటున్నారు. ఓ సజ్జనార్ సారు, మంత్రి పొన్నం సారు, జర పుణ్యం ఉంటది గాని బస్సులను ఎక్కువ తక్కువ నడుపుండ్రి సారు. ఫ్రీ బస్సులు పెట్టినట్టే ఉండే తక్కువ బస్సులు తిప్పి ఇబ్బంది పెట్టుడు ఎందుకు సార్. కానీ భలే కొట్టుకున్నారు పోన్రి. భార్యాభర్తలది విడదీయరాని బంధం. పెండ్లిపీటల మీదనే ఒకరి కోసం ఒకరు అని బాస చేసుకుంటారు. సంసార సాగరంలా ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా మాటలు అనుకున్నా మళ్ళా పొద్దుగూకేసరికి మాట్లాడుకుంటారు. ఒకరి మీద ఒకరు అలిగితే ఒకరు అన్నం తినేదానికి ఇంకొకరు తినరు. పెనిమిటి అలిగితే ఫోన్లు చేసి పిలుస్తారు. చాలా గొప్ప బంధం కదా ఆలుమగలది. అయితే కడదాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త సడన్ గా కన్ను మూసేసరికి జీర్ణించుకోలేకపోయిన భార్య పెద్ద విగ్రహం పెట్టి మరీ పూజిస్తున్నది. మహబూబాద్ జిల్లా సోమ్లా నాయక్ తండాల పెనిమిటి పాలరాతి విగ్రహానికి పూలమాల వేసి పుట్టెడు దుఃఖంతోని ఏడుస్తున్న ఈ అక్క పేరు కళ్యాణి, పెనిమిటి పేరు హరిబాబట. అయితే మాయదారి కరోనా కాలంలో నాట పెయ్యి ఖరాబై కాలం చేసేసరికి అప్పటి నుంచి కుంగిపోయిన అక్క భర్తను చూడకుండా రోజు కుండలేకపోతుండేసరికి రాజస్థాన్కు పోయి విగ్రహం చేయించుకొని తెచ్చి ఇంటి దగ్గర నిలబెట్టుకున్నది. విడిచి ఒకరు ఉండలేము. ఇక తను చేసిన కొన్ని మంచి పనుల వల్ల మళ్ళీ తను అంటే నాకు ప్రాణం వల్ల నాకు కావాలి నా భర్త మళ్ళీ ఒక మూర్తి రూపంలో నాకు కనబడాలి నేను ఉన్నన్ని రోజులు అని నిలబెట్టాను. చూసినారుల్లా పెనిమిటి మీద అక్కకి ఎంత ప్రేమ ఉన్నదో. పొద్దున లేస్తే ఒకరి ముఖం ఒకరం చూసుకునే మేము ఇప్పుడు కూడా అట్లనే చూసుకుంటాం. నేను ఉన్నన్ని రోజులు పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తా. అందుకే ఈ గుడి కట్టి పూజ చేస్తున్నా అంటున్నది. చనిపోయినాకనే ఈ తీరుగా గుడి కట్టి ఇంతమందికి భోజనాలు పెడుతున్నదంటే బతికున్నప్పుడు ఇంకెంత మంచిగా చూసుకున్నదో, ఎంత మంచి అన్యోన్య దాంపత్యమో గాని పాపం ఆ అక్క బాధంతా కండ్లలోనే కనపడుతున్నది పోండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.